3-4 రోజులుగా మొదలుపెట్టి నిన్న గుంటూరులో 5:30 గంటల 6 గంటల పాటు పోలీసుల భద్రత మధ్య మౌన ప్రేక్షకులు కూడా కాదు, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తుండగా 1000 నుంచి 1500 మంది బ్యాచ్లు, వాళ్ళెవరు కార్యకర్తలు కాదు, గూండాలు, పచ్చి గూండాలు. తెలుగుదేశం పార్టీ గూండాలు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, లేదా ఆయన పుత్రరత్నం, లేదా ఆ పార్టీ ప్రోత్సహించి ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ బ్యాచ్ కావచ్చు. గుంటూరులో ఏం చేశారనేది మొత్తం ప్రపంచమంతా చూసింది. ఎక్కడైనా ఒక గుంపు చేరితే చెదరు చేసే పోలీసులు అక్కడ ఆ గుంపు చేరడమే కాకుండా రాళ్లతో పెట్టి తీరిగ్గా కుట్టుకుంటూ, గుణపాలు తెచ్చి పొడుస్తూ, పెట్రోల్ బాంబులు తెచ్చి వేస్తూ ఉంటే వాళ్ళకు రక్షణగా నిలబడి, అంబటి రాంబాబు ఇంటి దగ్గర గురించి చెప్తున్నా, దాన్ని ప్రశ్నించడానికో లేదా అంబటి రాంబాబు గారిని కలవడానికో వెళ్లాలని చూసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఆ గూండాలు దాడి చేస్తుంటే వీళ్ళకే సర్ది చెప్పి వద్దులే మీరు వీళ్ళతో ఎందుకు వెళ్ళిపోండి పంపించేసి ఒక సెక్యూర్డ్ ప్లేస్గా ఉండాల్సిన దగ్గర 5:30 గంట పాటు పోలీసుల సమక్షంలో, పోలీసుల ఆధ్వర్యంలో అధికార పార్టీ గుండాలు రెచ్చిపోయి అటాక్ చేసి జరగడం అనేది బహుశా చరిత్రలో ఎక్కడా విని ఉండం. ఇవన్నీ వీడియోలు తీస్తున్నట్టు కూడా తెలుసు. బహుశా వాళ్లే తీసి ప్రచారంలోకి తెచ్చినా కూడా, అంటే ఒక మెసేజ్ పంపాలనుకున్నట్టున్నారు. మేము అనుకుంటే ఏదైనా చేయగలమని దానికి తగినట్టు బిహేవ్ చేసినట్టున్నారు. అది జరిగింది. నిన్న మేము మధ్యాహ్నం వెళ్ళి వచ్చేసాక సాయంత్రం మనం ఇక్కడ కూర్చున్న దగ్గర 5-5:30 ప్రాంతంలో మేము వచ్చి ఎట్లా దీన్ని లీగల్గా ఇచ్చేయాలి, వీళ్ళ దీన్ని పోలీసులు అడిగితే కేసు బుక్ చేయట్లే, ఉల్టా మన మీదే కేసులు పెడుతున్నారు. పైగా మేము పరామర్శించడానికైతే మాకు ఆటంకాలు పెట్టారు. మా నాయకుడి ఇంటికి మేము వెళ్తుంటే దానికి అడ్డంకులు క్రియేట్ చేశారు. లోపలికి వెళ్ళడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రత్యర్థులు ఎదుట అటువైపు నుంచి అటాక్ చేసినప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు ఆ రోజేమో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు. మా నాయకుడి ఇంటికి పరామర్శిద్దామని మేము వెళ్దామంటే మాకేమో అడ్డంకులు క్రియేట్ చేస్తారు. ఇది మర్చిపోకముందే నిన్న సాయంత్రం జోగి రమేష్ గారి వీళ్ళు ఇక్కడ, ఇది కూడా మీ అందరికీ తెలుసు. ఇంట్లో అందరూ ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆయన కోర్టు పని మీద వెళ్లారు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. వచ్చింది ఒక పథకం ప్రకారము ప్లాన్డ్గా జరిగింది అనడానికి కావాల్సిన వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. మనుషులు కూడా గుర్తుపట్టవచ్చు. కింది నుంచి పెట్రోల్ బాంబులు మొన్న అక్కడ కనిపించాయి 1-2, ఇక్కడ నిన్న అవే వేసి. ఈ పెట్రోల్ బాంబులు ఎట్లొస్తాయండి? వీడియోలో చూస్తే ఆ పార్టీ నాయకుడే పట్టుకొని దాన్ని వస్తున్నాడు. ఆ పార్టీ నాయకుడే పెట్రోల్ బంక్ పట్టుకొని ఊరేగింపులుగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ముందు ఇచ్చిన మెసేజీలు, ప్రదర్శనలు ఏదో చేద్దామని చెప్పి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు, ఏదో అక్కడికక్కడ కోపం వచ్చి ఆగ్రహంతో వచ్చినట్టు చూపాలనే ప్రయత్నం చేసినప్పటికీ వెనకంబడి ఏదో అంబులెన్స్ లాంటి ఒక వెహికల్ తీసుకురావడము, దాంట్లో రాళ్లు తీసుకురావడము, పెట్రోల్ బాంబులు పట్టుకొని రావడము. అండ్ ఐ థింక్ దీంట్లో చూస్తే కర్రలు ఇవన్నీ సర్వే బాధలు ఇవి పెట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ ఎందుకు వస్తారండి? ప్రొటెస్ట్ చేయడానికి వస్తే వచ్చిన వాళ్ళల్లో టీడీపీ మీరందరూ గుర్తుపట్టే నాయకులు ఉన్నారు, పోలీసులు ఈ పక్కనే ఉన్నారు. లోపలికి వస్తే ఇల్లంతా కూడా తగలబెట్టేవాళ్ళు, లేదా విధ్వంసం సృష్టించేవారు, ప్రాణాలు కూడా హాని జరిగేది. ఈ రకమైన మెసేజ్ ఇందులో 2. ఒకటి, అధికారంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇట్లా వ్యవహరించడము అంటే అది రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా దానికి అర్హత లేదు. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ అలాంటి పార్టీ వస్తే అంతకంటే ఘోరమైన విపత్తు ఏ ప్రజాస్వామ్యంలో ఉండదు. ఒట్టే అరాచకం కాదు, ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృతమైన అరాచకం. బుర్ర లేదో బుర్ర పాడైపోయింది అనడం కూడా అన్పార్లమెంటరీ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. అంత అసహనానికి రీచ్ అయిన స్టేజ్లో వాళ్ళు ఉన్నారంటే ఇంకా వాళ్ళు మాట్లాడిన మాటలకు బూతులకు వాళ్ళని ఏం చేయాలనో మరి నడి రోడ్లో ఎవరికి వాళ్ళు ఇమాజిన్ చేసుకోవచ్చు. అరాచక ముఠాలు గన మీదికి వచ్చి పడేసి ఇళ్ల మీద పడి నేలమట్టం చేసిన దానికి దీనికి తేడా ఏముందో నాకు అర్థం కావట్లా. కేవలం చట్టం మా చేతిలో ఉంది, పోలీసులు మా చేతిలో ఉన్నారని ఇట్లా చేయడం అని అంటే తమ రాజకీయ సమాధికి వాళ్ళు నిర్ణయించుకున్నారు, వాళ్ళ కర్మ. బట్ దీన్ని సహిస్తూ అయితే ఊరుకోలేము. దీన్ని ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలో అది ఎదుర్కొంటాం. జాతీయ స్థాయిలో గొంతు వినిపించే ప్రయత్నం చేస్తాం, అందరి దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్తూ జంతువులకు కల్తీ అయింది ఆయన ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ ఏదిందో అది అబద్ధం అనే విషయం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్లో వాళ్ళ ఎంక్వైరీలో జాతీయ ల్యాబొరేటరీలు ఇచ్చిన రిపోర్ట్. అది ఎవరు మ్యానిపులేట్ చేసేది ఇంకోటి కాదు, లేకపోతే మార్చగలిగింది కాదు. సహజంగానే ఆ వాస్తవం ఇది వచ్చినప్పుడు అయ్యా ఇది వాస్తవం అని చెప్పే ప్రయత్నం అందరం చేసాం. మేమే కాదు, బయట మేధావులు కూడా ఎందుకు ఇలాంటి అబద్ధం ఆడారు చంద్రబాబు నాయుడు గారని వాళ్ళు ప్రశ్నించారు, న్యూట్రల్ మేధావులు. అది భరించలేక అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తూ కల్తీ ఉందని చెప్పి వేసిన ఫ్లెక్సీలు,
ఊరు పేరు లేని ఫ్లెక్సీలు అవి చట్టవిరుద్ధమే. అసలు వాటిని ఎట్లా అలౌ చేశారో అర్థం కావట్లా. బ్యానర్లు కట్టారు, అవి తీయడానికి పోతే దానికి పోలీసులు అడ్డం వస్తున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మాజీ చైర్మన్లు ఇద్దరు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఫోటోలు ఇవి పెట్టి తెలుగుదేశం పార్టీ వేసిన పేరు వేసుకోవడానికి కూడా ఇది లేకుండా పేరు లేని బ్యానర్లు వేస్తే, ఈ ఫ్లెక్సీలు పెడితే, వాటిని ప్రశ్నించడానికి వెళ్తే అవి తీసేయాలని డిమాండ్ చేస్తే దాని మీద కర్రలు రాళ్ళు తీసుకుని వచ్చి మీదికి వచ్చేసేయడము, లేదంటే వీళ్ళని తోసేయడము, దౌర్జన్యం చేయడము సంఘటనల నుంచి వచ్చినవి ఈ పరిణామం. సో అసలు దాన్ని నువ్వు తప్పు చేసావు, దాన్ని కవర్ చేసుకోవాలనుకుంటున్నావు, దీన్ని క్వశ్చన్ చేయాలని సహించలేకుండా అన్నావు, ఇష్యూస్ మీద ప్రశ్నించడానికి సహించలేకుండా అన్నావు. దానికోసం కొత్త ఇది క్రియేట్ చేసేసి టెర్రరైజ్ చేసి ఎక్కడ వాయిస్ రేయకూడదని ప్రయత్నం చేస్తాం. ఇది నిలబడదు. ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అన్ని పద్ధతుల్లో న్యాయస్థానాల్లో అప్రోచ్ అవుతాము, మీడియా మీ ద్వారా జనం దృష్టికి తీసుకెళ్తాము, జాతీయ స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే సెంట్రల్ హోమ్ మినిస్టర్ను వాళ్ళను కలిసి హోమ్ సెక్రటరీ కూడా మా పార్లమెంట్ సభ్యులు లెటర్స్ పెట్టారు, అక్కడ కలుస్తారు. ఎన్హెచ్ఆర్సీని అప్రోచ్ అయ్యారు. అండ్ దీని ద్వారా వైఎస్ఆర్సీపీని కేడర్ని ఏదో భయపెట్టాలని చూస్తేనో, వైఎస్ఆర్సీపీ నాయకులు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు భ్రమ అనేది కూడా ఈ మధ్య నిన్న మొన్న జరిగిన వాటిని బట్టి కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎవడు చెక్కు చెదరట్లేదు, బెదరట్లేదు. ఇంకా మా రిజాల్వ్ ఇంకా గట్టిపడింది. ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏముంది? ఇంకా ఏం చేస్తావో చెయ్యి, మేమైతే రెడీగా ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడడానికి, నిన్ను ప్రశ్నించడానికి, ప్రశ్నిస్తూనే ఉంటాం.